మూవింగ్ ఆన్ కాంగ్రెస్ డిఎన్ఏలో అభివృద్ధి అనేది లేదని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. 60 ఏళ్లతో పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు మూసీ ప్రక్షాళన చేపట్టలేదని ప్రశ్నించారు. బీజేపీ తరఫున మూసీ పునర్జీవనంపై ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు రామచంద్రరావు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అలాగని పేదల ఇళ్లు కూలుస్తుంటే ఊరుకోబోమని చెప్పడం జరిగింది. మూసీ సుందరీకరణకు ఎంచుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మహారాష్ట్ర నీటి సలహాదారు విదేరా శ్రీరామ్ పేర్కొన్నారు. మూసీల ప్లానింగ్ సరిగ్గా లేదని కూడా చెప్పారు. 160 కోట్ల డిఆర్పీతో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదన్నారు శ్రీరామ్. ఈ రోజు మీరు మూసీ ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అయినా డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రాష్ట్రానికి నడపడానికి డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? మీరు అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు కట్టేది ఎవరు? తెలంగాణ ప్రజలు. కాబట్టి అంత వ్యయం అవుతుందా? 5,000 కోట్లతో మీరు స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ 2 రోజులకే 7,000 అయిపోయింది. మీరు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసినప్పుడు ఒకవైపు ప్రభుత్వం 10,000 ఇళ్లు పోతాయని చెప్తున్నారు. మళ్ళీ అసెంబ్లీలో మీ మంత్రి గారు స్టేట్మెంట్ 1,400 ఇళ్లే మాత్రం అంటున్నారు. ఏది వాస్తవం? 10,000 వాస్తవమా? 1,400 ఇళ్లు వాస్తవమా? ఇక్కడ మీకు మధ్యనే వ్యత్యాసం ఉన్నది. మీ మాటలు ఎవరు నమ్మాలి? మొత్తం మూసీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు ఎండింగ్ పాయింట్ వరకు, ఈరోజు కృష్ణా నదిలో కలిసే వరకు, మూసీ డ్యామ్ వరకు ఈ యొక్క ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మూసీ రిజువినేషన్ కు బీజేపీ సపోర్ట్ చేస్తా ఉంది. చేసే విధానం మాత్రమే మేము మార్పు కోరుతా ఉన్నాం. చేసే విధానం ఏంటిది? అసలు గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? ప్లానింగ్ ఎట్లుండాలంటే ఏ గవర్నమెంట్స్ వచ్చినా గానీ ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపెట్టేట్టు ఉండాలి. అప్పుడే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. లేకపోతే ఇట్లాంటివి సక్సెస్ కాదు కదా, ఇది బాధాకరంగా పరిణమిస్తాయి. తర్వాత మన దేశమే ఒక గొప్ప దేశం. ఈ దేశంలో ఉన్న నదులన్నీ కూడా జీవనదులు, మోస్ట్ ఆఫ్ దెమ్. సక్సెస్ ఎప్పుడు? ఇందాక చెప్పిన అక్వాటిక్ లైఫ్, ఫిష్ వచ్చి ఈత్తుంది అని అంటే దాని సక్సెస్. మనం పోయి ఈత్తున్నాం అంటే దాని సక్సెస్. ఇప్పుడు మనిషి మీరు ఎంత బ్యూటిఫికేషన్ చేయండి, అందులో గనక ఈ డెవలప్ చేసిన ఇంజనీర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, లేకపోతే మామూలు జనాలు కానీ అందులోకి వెళ్లి ఈత కొడితే, అంటే నీళ్లలో దిగి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా వచ్చి బయటకు వచ్చినాం అని అంటే అప్పుడు దట్ ఈస్ సక్సెస్.